ఇంకా మా అన్నయ్య వాళ్ళు అయితే వచ్చారని చెప్పాను కదండి. మా అన్నయ్య వాళ్ళు వచ్చారని చెప్పేసి నేనైతే చికెన్ బిర్యానీ అయితే చేస్తున్నాను. అప్పటికి టైం వచ్చేసి 12 o'clock అవుతుంది అనమాట, మధ్యాహ్నం వచ్చేసి. ఇంకా ఆ టైంకి అయితే నేను బిర్యానీ అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇదిగోండి, 1 kg చికెన్ తీసుకొని దానికి 1 kg రైస్ అయితే తీసుకున్నాను అనమాట, బాస్మతి రైస్ అయితే. ఇంక ఇప్పుడైతే ఇవన్నీ మసాలా అయితే చికెన్ లో అయితే కలిపేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే చికెన్ కడిగేసి సాల్ట్ వాటర్ లో కడిగేసిన తర్వాత అప్పుడు మసాలాలు మొత్తం కూడా దీంట్లో కలిపేసుకుంటున్నాను. పెరుగు, తర్వాత స్పైసెస్ అన్ని కూడా, తర్వాత లెమన్, ఇంకా మిగిలిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ ఉంటాయి కదా, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, తర్వాత బిర్యానీ మసాలా ఇవన్నీ కూడా కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసి ఇంకా బాస్మతి రైస్ అయితే కడిగి ఒక అరగంట పక్కన పెట్టేసుకుని తర్వాత ఈ రైస్ ఒక 80% ఉడికిన తర్వాత అప్పుడు నేనైతే ఇంకా బిర్యానీ రైస్ అయితే చేయడం స్టార్ట్ చేసేసాను అనమాట. మొత్తం ప్రాసెస్ అనేది మనకి ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, అందుకే నేను అంతగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో అయితే చేయలేదు.